పుష్ప సినిమా మీద కూడా ఆ మధ్యన పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు, స్మగ్లర్లను హీరోలు చేయడం ఏంటి. వెంటనే పవన్ వ్యతిరేకులు వచ్చేటప్పటికి మాఫియా డాన్ పాత్రలు వేసుకుని దాంట్లో హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడం, ఈవెన్ ఓజీ గురించి కూడా వాళ్ళు కామెంట్ చేశారు. అవి పక్కన పెడితే బేసిక్గా ఎర్ర చందనం అనేటటువంటి దాని మీదనైతే పవన్ కళ్యాణ్కి చాలా కోపం ఉంది. మేబీ అది జగన్ మీద కోపం వల్ల మరింతగా ఉందేమో. జగన్ టీం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంది అన్నటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అది ఏళ్ల తరబడి ఆయన అదే పాయింట్ పదే పదే మాట్లాడుతుంటారు. ఇప్పుడు అటవీ శాఖ మంత్రి కాబట్టి దాని సంగతి తెలుస్తానంటూ వచ్చారు. అందులో అడవుల్ని జగనోళ్ళే కబ్జా చేస్తారు, లేకపోతే ఎర్రచందనాన్ని అడవిలో ఉన్నటువంటి వస్తువులు వాళ్ళు అమ్ముకుని బతుకుతారు, మైనింగులతో బతుకుతారు, ఇట్లాంటి ఆయనకున్న ఫీడ్బ్యాక్. అందుకనే జగన్ టీం మీదన అవన్నీ కంట్రోల్ చేయడానికి ఆయన పర్యావరణ శాఖ, అటవీ శాఖ ఇట్లాంటివన్నీ తీసుకుంది. ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఎర్రచందనానికి సంబంధించి ఆయన వచ్చాక ఇంతవరకు పెద్దది క్యాచింగ్ ఏమీ లేదు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ జరగట్లేదని జరుగుతున్నటువంటి కనబడతానే ఉన్నటువంటి నేపథ్యంలో స్వయంగా ఆయన వెళ్ళి అక్కడ చెక్ చేసి అడవిలో కూడా తిరిగి అసలు ఆ చెట్లు ఏంటి వాటికి ఏంటి అన్నటువంటి చెప్పుకురావడంతో పాటు ఆ తర్వాత ప్రెస్ మీట్లో కీలకమైన పాయింట్ చెప్పుకొచ్చారు. అటవీ శాఖ వాళ్ళతో సమీక్షించారు. అసలు ఎవరెవరు ఏంటి అన్నటువంటి లెక్క కడితే 4 కింగ్ పిన్లు ఉన్నారని గుర్తించారట. ఆ 4 కింగ్ పిన్లని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని తీరతాం, వదిలిపెట్టడం, త్వరలోనే వేటాడతాం, వెంటాడతాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. అట్లాగే ఈ కింగ్ పిన్ వాళ్ళే వెళ్ళి నరుక్కురారు కదా, నడుక్కురావడం ఇదంతా కూడా కాంట్రాక్ట్ ఇస్తుంటారు, అట్లాగే కూలీలు ఉంటారు, దాని మీద ఉపాధి పొందే వాళ్ళు ఉంటారు, అట్లాగే వేల రూపాయలు వస్తాయని దానికోసం వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి ఎవ్వరూ వెళ్ళొద్దు, వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురైతే వదిలిపెట్టము, తాట తీస్తా అన్నటువంటి తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికడతాము, అలాగే ఎర్రచందనాన్ని కాపాడుతానంటూ ఘాటైనటువంటి వార్నింగ్ ఇచ్చారు అటవీ శాఖ మంత్రి హోదాలో.